వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్లో ఈ హై టెంపరేచర్ ప్రస్తుతము ఏప్రిల్ ఈ మార్చ్లో 40 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. నెక్స్ట్ ఏప్రిల్ మేలో వెళ్ళినైతే దాదాపు 45 డిగ్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. మండు టెండలు విపరీతంగా టెంపరేచర్ ఉంది. బట్ చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏ కూరగాయలు వేయాలి అనేది. ఏ కూరగాయలు వేస్తే మనకు ఈ ఎండాకాలం వస్తుంది, పంట వస్తుంది, మార్కెట్లోకి మనం అమ్ముకోవచ్చు, మనకు మినిమం ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది రైతులకు ఏ పంట వేస్తే బాగుంటుంది, మిర్చి వేయాలా, వంకాయ వేయాలా, బీర వేయాలా, కాకర వేయాలా, సో గుమ్మడి వేయాలా, ఏ రకం పంటలు వేయాలనేది, కాలీఫ్లవర్, క్యాబేజీ ఏవి వేస్తే మనకు మినిమం ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది రైతుల కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ప్రస్తుతం మనము ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇంతకుముందు గత వీడియోలో కూడా కొన్ని పంటల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో మనము ఒక 2 రకాల పంటల గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ 2 రకాల పంటలు కనుక ఇప్పుడు మీ ల్యాండ్ ఖాళీ ఉండి వేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పంటలు అనేటివి ఎండాకాలం కూడా మనం వేసుకోవచ్చు, సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, వాటర్ సదుపాయము, నీటి సదుపాయం మీకు సరిపోయేంత వరకు ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేయండి. ఎండాకాలంలో వాటర్ షార్టేజ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీటి వసతి, నీటి సదుపాయం ఉన్నట్లయితే వెంటనే మీరు ఈ 2 పంటలు కానీ, ఈ 2 పంటల్లో ఏదో ఒక పంటను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 పంటలు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకా 10-15 రోజుల తర్వాత ల్యాండ్ ప్రిపేర్ కాకపోతే 10-15 రోజుల తర్వాత అయినా లేదా ఏప్రిల్ అయినా మీరు వేసుకోవచ్చు. సో ఇది మనకు ముఖ్యంగా ఇందులో మీకు చెప్పే 2 పంటల్లో ఫస్ట్ వచ్చేసి సోరకాయ. దీన్ని మనము బాటిల్ గార్డ్ అంటారు, ఆనెపకాయ అని కూడా అంటారు. ఈ సోరకాయ, ఆనెపకాయను మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ కొద్దిగా హై టెంపరేచర్లో కూడా మనకు అంత ఇబ్బంది అనేది ఉండదు ఈ పంట. బట్ దీని యొక్క 15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 15 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో మాత్రమే ఇది మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది కొంత టెంపరేచర్ 40 వరకు ఉన్న అంత ఇబ్బంది, పూత కాత రాలడము, రాకపోవడం అంత ఇబ్బంది అనేది ఉండదు. సోరకాయ పంటను మీరు వేసుకోవచ్చు. ఇప్పటి నుండి మీరు మీకు అంటే దాన్ని ఏమంటారు, డ్రిప్ కానీ ఇట్లా స్టేకింగ్ లేదు, మీకు నిలువు పందిరి లేదు అని అనుకుంటే వెంటనే ఇప్పుడు ఈ వారం రోజుల్లో వేసుకోండి, లేట్ చేయవద్దు. లేదు మాకు పందిరి ఉంది అంటే మీకు ఇంకా 15 రోజుల వరకు కూడా ఈ పంటను వేసుకోవచ్చు. ఏప్రిల్లో కూడా వేసుకోవచ్చు. బట్ ఎంత లేట్ అవుతే అంత మనకు మార్కెట్లోకి వేరే ఆ సోరకాయ క్రాపు జూన్, జూలై, ఆగస్ట్ అయిందంటే వేరే రైతులు వేసిన క్రాప్, వర్షాకాలంలో వేసిన క్రాప్ కూడా మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి అప్పుడు రేటు తక్కువ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరలో సోరకాయను వేసుకుంటే మీకు మినిమం రేటు దొరికే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఆ ప్రాంతంలో, అంటే ఇక్కడ మా ఏరియాలో కొన్ని ఏరియాలలో 25-30, ఒక్కొక్క కొన్ని రోజులు ఒక 1 వీక్ 10 డేస్ ఒక 35 అట్లా కూడా 40 రూపీస్ కూడా పోయింది. కాబట్టి కంపల్సరీ మినిమం మీకు 15 రూపాయలు, 20 రూపాయల రేటు ఉండే అవకాశం ఉంటుంది. సోరకాయ అనేది మినిమం 15 రూపాయల రేటు ఉన్న రైతుకు మంచి లాభము. ఎందుకంటే ఇందులో మినిమం రైతు ఒక 15 నుండి 20 టన్నులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖర్చు తక్కువ, దీనికి వచ్చే డిసీజెస్ తక్కువ, కటింగ్ లేబర్ కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి సోరకాయ మీరు వేసుకోవచ్చు. ఈ సోరకాయను మీరు వేసుకునేటప్పుడు కంపల్సరీగా దూరం అనేది ఒక లైన్కు లైన్ 10 ఫీట్లు కంపల్సరీగా ఇది చేసుకోండి. ఒక విత్తనానికి 1 ఫీటున్నర కానీ 2 ఫీట్లు కానీ మీ నేల యొక్క బలం ఆధారంగా, సాయిల్ ఆధారంగా మీరు వేసుకోవచ్చు. సో సోరకాయ వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఇందులో కూడా పూర్తిగా డిసీజెస్ రావని కాదు, కంపల్సరీగా బ్లైట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్లైట్కి సంబంధించిన ఫంగిసైడ్లు స్ప్రే చేసుకోండి. కరెక్ట్గా మీరు ప్రాపర్ మేనేజ్మెంట్, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సోరకాయ నుండి తక్కువ పెట్టుబడిలో మంచి ఆదాయం పొందవచ్చు. ఒక 50 నుండి 60 రూపాయల పెట్టుబడిలోనే మీకు ఒక మినిమం 1,50,000 నుండి 2 లక్షల ఆదాయం సోరకాయ పంట నుండి పొందవచ్చు. ఇందులో వచ్చే వెరైటీస్ డిపెండ్ ఉంటాయి. అంటే మీకు పొడవు రకము, లావు రకము, సిలిండర్ ఆకారం ఇటువంటి వెరైటీస్ ఉంటాయి. ముఖ్యంగా సింజెండా కంపెనీలో మీకు వెరైటీ ఉంది, అది సిలిండర్ ఆకారం ఉంటుంది. దాని వెరైటీ పేరు తెలియదు, బట్ అది వేసుకోండి, మీకు మార్కెట్లో ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది సోరకాయ పంట మీరు వేసుకోవచ్చు. కింద కూడా ఇప్పుడు వెంటనే ఇప్పుడు భూమి రెడీ ఉంది, నేల రెడీ ఉంది అంటే మాత్రం వెంటనే కింద కూడా వేసుకోవచ్చు. మీకు స్టేకింగ్ ఏం అవసరం లేదు. ఇసుక పొలాలు మనకు ఎర్రరేగడి అయితే మీరు వర్షాకాలం జూలై, ఆగస్టు వరకు కూడా తీసుకుపోయినా అంత పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. లేదు నిలువు పందిరి ఉన్నదంటే మీరు ఇంకా లేట్ వేసుకోవచ్చు, వర్షాకాలం కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇది మనకు సోరకాయ పంట. నెక్స్ట్ రెండోది బెస్ట్ వచ్చే క్రాప్ వంకాయ. చాలామంది రైతులు వంకాయ అనగానే కొమ్మలో మనకు పురుగు ఉంటుంది, కాయ తొలుచు పురుగు ఉంటుంది, కొమ్మ కుళ్ళు, ఇటువంటి పురుగులు రైతులను చాలా ఇబ్బంది పెడతాయి. అంటే మనకు ఆ పురుగు అటాక్ వచ్చిందంటే ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావదు, మొత్తం తోటలను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా మనం మొదటి నుంచే సస్యరక్షణ చర్యలు చేపడితే కరెక్ట్ మందులు తెలుసుకొని స్ప్రేలు చేసి జాగ్రత్త చేసుకున్నట్లయితే
వేసుకున్నట్లయితే ఈ పురుగును కూడా మనము 70 to 80% మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు వేసుకునేది ఉంటే, నీటి వసతి ఉంటే కంపల్సరీగా వంకాయ వేసుకోవచ్చు. వంకాయ వేసుకునేటప్పుడు ఏ వెరైటీ వేయాలని అడుగుతుంటారు. వెరైటీ అనేది మనం చెప్పలేము. మీకు లోకల్ మార్కెట్లో వెళ్ళి అక్కడ వాళ్ళని అడగండి, ఏ కలర్ ఎక్కువ పోతుంది, ఏ టైప్ పోతుంది, ముళ్ళ వంకాయనా, నల్లదా, ఎర్రదా, గులాబీ వంకాయనా, పొడుగు వంకాయ, గుండ్రటి వంకాయ, ఇటువంటి డిఫరెంట్ అనేక రకాలు ఉన్నాయి. ఏ రకం వంకాయ మీ లోకల్ మార్కెట్లో మార్కెటింగ్ మనం అమ్ముకోవచ్చు అనేది అడిగి దానికి సంబంధించిన వెరైటీ మీరు వేసుకోండి. వంకాయ నారు రెడీ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే నారు కూడా పోసుకోవచ్చు. ముఖ్యంగా నా యొక్క సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు, వీలైతే కొంత పెట్టుబడి పెట్టుకుంటాము అని అనుకుంటే గ్రాఫ్టింగ్ వంకాయ వైపు వెళ్ళండి. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకున్నట్లయితే మీకు మామూలు వంకాయ 5 నుండి 6 నెలలు మంచి మేనేజ్మెంట్ చేస్తే 8 నెలల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అదే గ్రాఫ్టింగ్ అయితే సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈల్డింగ్ కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రోగాలు, డిసీజ్ తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫ్టింగ్ వైపు వెళ్ళండి. బట్ మనకు మొక్క ధర కొంత ఎక్కువ అవుతుంది. గ్రాఫ్టింగ్ మన మామూలు అయితే రూపాయి అట్లుంటుంది. ఇదైతే మనకు 8 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు అమ్ముతున్నారు డిఫరెంట్ నర్సరీలను బట్టి. కాబట్టి కంపల్సరీగా మీరు గ్రాఫ్టింగ్ వంకాయ అనేది వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ నేను గ్రాఫ్టింగ్ వంకాయ అనేది ఒక 1/2 ఎకర్ ప్లాన్ చేస్తున్నా. దాదాపు ప్లవ్, రోటావేటరు, బెడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కౌ డంగ్ అంటే పశువుల ఎరువు వేసి దానిపైన DAP, యూరియా, పొటాష్ అన్ని వేసి లాటర్లు వేసుకొని మల్చింగ్ వేసుకొని ఇప్పుడు ఈ దాదాపు ఒక 1 వీక్లో మీకు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. గ్రాఫ్టింగ్ అనేది వేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకుంటే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు వేసుకుంటే మనకు కొంత ఈ ఎండల్లో హై టెంపరేచర్లో త్రిప్స్ అటాక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత మనం కరెక్ట్గా మందులు స్ప్రే చేసుకొని మనము ఇప్పుడు ఈ మార్చిలో వేసుకున్నాం అనుకో, ఒక 55-60 డేస్ క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఏప్రిల్, మే లాస్ట్లో స్టార్ట్ అవుతుంది కదా. మే లాస్ట్ వరకు మనం మంచి మందులు స్ప్రే చేసుకొని త్రిప్స్కు, దోమకు, వాటికి మనం కాపాడుకుంటే మనకు మే ఎండింగ్ నుండి పూత, కాత, జూన్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ 1-2 వర్షాలు పడ్డాయంటే విపరీతమైన కాత అనేది వస్తుంది. మీకు ఈ ఎండాకాలంలో అంతా పూత సరిగా ఆగకపోవచ్చు, క్రాప్ కూడా రాకపోవచ్చు. స్టార్టింగ్ స్టేజే కాబట్టి మనకు రాకపోయినా ఇబ్బంది లేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, దసరా వరకు, జూన్ నుండి దసరా వరకు మీకు మంచి రేట్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. వంకాయ దాదాపు 30-40 రూపాయల కేజీ, మినిమం 15 నుండి 20 రూపాయలు. 20 రూపాయలు అయితే దాదాపు 15 రూపాయలు కాదు, మినిమం 20 రూపాయల రేటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రేటు చెప్పడం అనేది నా అనుభవం, నేను చూసిన మార్కెట్, నేను మాట్లాడిన రైతుల ద్వారా మాత్రమే చెప్పడం జరుగుతుంది. సార్ మీరు ఈ రేట్ అన్నారు, మాకు 5 రూపాయలు 10 రూపాయలు అని చెప్తారు. అది ఒక డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. మీరు చుట్టుపక్కల తెలుసుకొని మాత్రమే, అవగాహన చేసుకొని మాత్రమే వీటికి వెళ్ళండి. రైతుకు అవగాహన కావాలి, ఏవి వేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు ఏవి వేసుకోవచ్చు ఈ వాతావరణానికి అనేది మాత్రమే ఈ వీడియోలలో చెప్పడం జరుగుతుంది. నేను ఈ గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయకు మామూలు వంకాయకు ఏమీ తేడా ఉండదు. గ్రాఫ్టింగ్ వంకాయకు దీనికి తేడా ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అడవి వంకాయ వాళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తారు కాబట్టి వాటి వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి ఏదైనా డిసీజ్, రోగాలు వచ్చినా మంచిగా తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ వేర్లు కూడా చాలా లోపలికి పోతాయి కాబట్టి మన పోషకాలు, మట్టిలో లోపల వరకు ఉన్న పోషకాలు, పూర్తి పోషకాలను ఇది గ్రహించి మనకు అందజేయడం ద్వారా మనకు ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. డిసీజ్ వచ్చినా వెంటనే క్రాప్ అనేది మనకు డ్యామేజ్ కాదు. మనం కొద్దిగా లేటుగా మందులు స్ప్రే చేసుకున్న కొంతవరకు, అంటే పూర్తిగా కాదు నేను చెప్పేది, కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువ కాలం కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వేసుకుంటే బెటర్. ఇది వంకాయ. మీకు వంకాయ మామూలుగా మీరు టన్నులు 10 ఎకరాన మీరు 20 టన్నులు ఎంత తీస్తారో డిపెండ్స్ ఆన్ ద ఫార్మర్ అండ్ సాయిల్, ఇవన్నీ బట్టి. గ్రాఫ్టింగ్ వంకాయ వేసిన రైతులు మాత్రము కొందరు 30-40 టన్నులు, తర్వాత 50 టన్నులు, ఒకరిద్దరు రైతులు మంచి మేనేజ్మెంట్ చేసి ఒక సంవత్సర కాలంలోనే 80 టన్నుల దిగుబడి కూడా తీసిన రైతులు ఉన్నారు. కాబట్టి మనం ఒక ఎకరంలో మినిమం ఒక 30 టన్నుల దిగుబడి తీసుకున్నా మనకు ఒక 15-20 రూపాయల రేటు ఉన్నా మనకు ఒక 8 నెలల కాలంలో, క్రాప్ కటింగ్ స్టార్ట్ అయినప్పుడు 8 నెలల కాలంలో మనకు మినిమం ఒక 5 లక్షల నుండి 6 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మనకు ఒక మేనేజ్మెంట్, మందులు అన్నిటికీ 1 లక్ష 2 లక్షలు ఖర్చు పోయినా ఒక 3 నుండి 4 లక్షలు, ఒక 4 lakhs మినిమం, నేను చెప్పేది 4 lakhs ఒక ఎకరం గ్రాఫ్టింగ్ వంకాయలో మీకు 4 లక్షల రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న ప్రాక్టీసు, మీరు కరెక్ట్ స్ప్రేలు, కరెక్ట్ ఫెర్టిగేషను, వేసిన టైము, మేనేజ్మెంటు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటేనే మనకి ఈ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వంకాయ అనేది ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో వేసుకుంటే, చాలామంది ఎందుకు వేసుకోరు ఈ టైంలో అంటే వాటర్, నీటి వసతి ఉండదు వారికి, కాబట్టి వేరే పంటలు వేసి ఉంటారు. ఎండలకు మనకు రాదు అనే ఉద్దేశంతో ఎట్లయితే వర్షాలు పడితాయో జూన్ నుండి వేసుకుంటారు చాలామంది రైతులు. బట్ ఇప్పుడు కనుక వేసుకున్నట్లయితే మీకు మంచి రేటు దొరుకుతుంది. నెక్స్ట్ ఈ గ్రాఫ్టింగ్ వంకాయ మీరు కంపల్సరీగా మీరు ఈరోజు ఇప్పుడు 1 వీక్లో 10 డేస్లో వేసుకోవాలంటే మీకు నారు అనేది దొరకదు. గ్రాఫ్టింగ్ నారు మీరు కంపల్సరీ
కంపల్సరీగా ఒక 45 రోజుల ముందు వారికి మనం ఏదైతే విత్తనం వేసుకుంటామో గ్రాఫ్టింగ్ దానికి వెరైటీకి సంబంధించిన విత్తనం వారికి పంపితే వారు ఆ అడవి వంకాయ నారుకు గ్రాఫ్టింగ్ చేసి మనకు 45-50 డేస్ తర్వాత మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం గ్రాఫ్టింగ్ వేసుకోవాలంటే 45 నుండి 50 రోజుల ముందే ప్లాన్ చేసుకోవాలి. లేదు వారి దగ్గర కూడా నారు ఉంటుంది, కొన్ని వెరైటీస్ ఉండే అవకాశం ఉంటుంది. మీకు లోకల్లో ఏ వెరైటీ పోతుందో ఆ వెరైటీ చెప్తే దానికి సంబంధించిన నారు రెడీ ఉంటే వెంటనే మీకు పంపుతారు, మీరు ఇప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకోవచ్చు దానికి సంబంధించిన నారు అవైలబుల్ ఉంటే. అక్కడ లేదు అంటే మీరు నారు దానికి సంబంధించిన విత్తనాలు పంపించినట్లయితే వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది. ఇది మనకు గ్రాఫ్టింగ్ వంకాయకి సంబంధించిన కంప్లీట్ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా ఏ విత్తనాలు అంటే ఎంత దూరం పెట్టుకోవాలి, దిగుబడి ఎంత వస్తాయి, మందులు ఏమి స్ప్రే చేసుకోవాలి, సోయింగ్ ఎట్లా, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషను, కటింగు అన్నీ ఎంత పెట్టుబడి అవుతుంది, మనకు ఎంత దిగుబడి వస్తుంది, పూర్తి వీడియో గ్రాఫ్టింగ్ సంబంధించింది నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. దాదాపు 100% ఒక 1 వీక్లో మీకు వీడియో వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా గ్రాఫ్టింగ్ వంకాయ నారుకు సంబంధించిన ఏవైనా మీకు నర్సరీలు తెలియక వాటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా. ఆ నంబర్కు వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ చేస్తే దానికి నారుకు సంబంధించిన వివరాలు కానీ కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా మీరు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇది గ్రాఫ్టింగ్ వంకాయ, మీరు సోరకాయ, ఇవి రెండు. సోరకాయలో కూడా గ్రాఫ్టింగ్ వచ్చింది, బట్ ఒకరిద్దరు రైతులు వేసిండ్రు, సక్సెస్ సాధించిండ్రు సోరకాయలో, బట్ పూర్తి దాని ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. వీలైతే సోరకాయ కూడా గ్రాఫ్టింగ్ వేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఒకరిద్దరు రైతులు వేసిండ్రు కానీ అది కూడా మనకు ఇన్ఫర్మేషన్ లేదు పూర్తిగా. కలిసి ఈ సోరకాయ వంకాయ ఈ ఎండాకాలంలో టెంపరేచర్లో వేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ వంకాయ వేసుకునేటప్పుడు నారు నాటేటప్పుడు మల్చింగ్ కవర్లు వేసుకొని నారు నాటితే ఈ టెంపరేచర్ వేడికి, ఆ కవర్ వేడికి నారు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వాటర్ స్ప్రే చేసి నీళ్లు కాలువలలో వదిలి పూర్తిగా బెడ్లు తడిపి కొంత ఎక్కువ నారు దగ్గర ఉంచుకొని చాలా జాగ్రత్తగా కవర్కు తాకకుండా నాటుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు నారు మనకు బతికే అవకాశం ఉంటుంది, మనకు సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు నాటుకోవచ్చు. బట్ ఏ విధంగా మనం ఈ ఎండలలో ఏ టైంలో ఆ టైంలో నాటుకోవడం ఈ ఇష్టం వచ్చినట్టు చేస్తే నారు దాదాపు చనిపోతుంది, మనకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఇప్పటికీ లాంగ్ అయింది. సో ఇది సోరకాయ వంకాయకు సంబంధించిన ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్, ఏ వీడియోలు కావాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎటువంటి కంటెంట్ కావాలి, పంటలు ఏ పంట వేస్తే ఏ పంట పెట్టుబడి దిగుబడి పంటల గురించి కావాలా, పురుగు మందుల గురించా, ఫంగల్ డిసీజ్ గురించా, విత్తనాల నార, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్లో అడగండి. మన వీడియోలో కొత్తగా చూసినట్లయితే కంపల్సరీ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్లో మీరు షేర్ చేయడానికి, ఫేస్బుక్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా ఈ వీడియోని చూసి అవగాహన చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా మీరు నిస్సందేహంగా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఈ రెండు పంటల గురించి. ఇంకేదైనా చెప్పని విషయాలు ఈ వీడియోలో ఉంటే మీకు నెక్స్ట్ కామెంట్లపై మీకు ఆన్సర్ ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.